మీ పిహెచ్డి సబ్జెక్ట్ గురించి చెప్తారా? యా పిహెచ్డి నాది కూచిపూడి నాట్య ఆవిర్భావ వికాసాలు భామా కలాపంపై ప్రత్యేక దృష్టి అని చెప్పి అది నా టాపిక్ అన్నమాట. అసలు భామ కలాపం అంటే ఏంటి? భామా కలాపం అంటే భామ అంటే ఇక్కడ సత్యభామ, కలాపం అన్నదానికి రకరకాలైనటువంటి అర్థాలు ఇచ్చారు. కాకపోతే దీనికి ఏంటంటే శ్రీగతిత అనేటువంటి ఉపరూపక లక్షణాలు ఉన్నాయి. ఒక స్త్రీ వచ్చి తన యొక్క గోడును వెళ్ళబోసుకోవడం అని చెప్పి చెప్తారనమాట. ఈ భామ కలాపంలో ఏంటంటే సత్యభామకి శ్రీకృష్ణుడికి జరిగినటువంటి చిన్న వాదనతోటి శ్రీకృష్ణుడు అలిగి ఆవిడ మందిరాన్ని వదిలి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడి నుంచి ఆవిడ రాలేదన్న ఉక్రోషం కృష్ణుడిని మిస్ అవుతూ ఉంటారు ఆవిడ. అప్పుడు మాధవి అన్నటువంటి తన చెలికత్త ద్వారా ఒక లేఖను పంపించి శ్రీకృష్ణుడిని పిలిపించుకోవడం, వచ్చిన తర్వాత మళ్ళీ కొంత సంవాదం జరగడం. సంవాదం తర్వాత మాధవి సత్యభామని హెచ్చరించి స్వామి అంతటి వారు వస్తే నువ్వు మళ్ళీ వాదిలాటకు దిగద్దని చెప్తే బంగారు పూలతో ఆయన్ని అర్చించడం. అలాగా సత్యభామ శ్రీకృష్ణుల కలయికతోటి భామ కలాపం సంపూర్ణం అవుతుంది అనమాట. ఇది కన్సైజ్డ్ వర్షన్ ఆఫ్ భామ కలాపం. పారిజాతాపహరణం అని పెద్దది కూడా ఎందుకే చేస్తారు. అయితే ఈ భామ కలాపంలో ప్రత్యేకత ఏంటంటే మనకి రకరకాలైనటువంటి విషయాల్ని పొందుపరచడం జరిగింది. ఒకటి, ఈ రకంగా ఇందాక నేను చెప్పినటువంటి స్టోరీ ద్వారా చూసినప్పుడు ఏంటంటే భామ కృష్ణుడు సహజమైనటువంటి సాధారణ మానవుల్లాగా వాళ్ళు స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలహించుకొని విడిపోవడం అనేటువంటిది బాహ్యానికి కనపడుతున్నటువంటి అర్థమైనప్పటికీ కూడా సత్యభామ ఎప్పుడైతే తన యొక్క సంపదని చూసుకొని ధనగర్వంతో ఆవిడ ఎప్పుడైతే పరమాత్మ వచ్చినటువంటిది శ్రీకృష్ణుడు పరమాత్మని గ్రహించకుండా తనని సెపరేట్ గా చూసుకోవడం మొదలు పెట్టిందో ఈవిడికి ఆత్మజ్ఞానాన్ని ఆ పరమాత్మ తత్వాన్ని తెలియచేసేటువంటి విధంగా ఆయన తన మందిరాన్ని విలిచి వెళ్ళిపోతారు. అయితే ఆ పరమాత్మను వెతుక్కుంటూ ఈ జీవాత్మ సాగించేటువంటి ప్రయాణం అంతా కూడా భామ కలాపం కింద మనం ఆధ్యాత్మికమైనటువంటి లెన్స్ తోటి చూస్తే మనకి బోధపడుతుంది అనమాట. ఈ మాధవి పాత్ర ఏంటంటే ఈ జీవాత్మ పరమాత్మల యొక్క అనుసంధానం కోసం ఒక గురుతత్వాన్ని ప్రస్ఫుటింపు చేసేటువంటి విధంగా అడుగు అడుగునా కూడా భామని చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏమవుతుందంటే లేఖ రాసిస్తాను తీసుకొని వెళ్ళి అంటుంది. సరే మరి నాకేంటి అంటే నా ముక్కు పడకిస్తే వెళ్తానంటుంది. నేను ముక్కు పడకనివ్వనంటుంది. అంటే ఏంటి, ఇంకా నా వస్తువులు నా బంగారం ఎప్పుడైతే ఇవి ఇహలోక దీన్ని పట్టుకొని కూర్చుంటాం పరమాత్మ వైపు అడుగు ముందుకు పడదు. ఏదైనా ఇస్తాను స్థాయికి వెళ్ళగలగాలి కదా. నా కృష్ణుడు ఉంటే చాలు, ఇంకా మిగతావి ఏమీ అక్కర్లేదు అనేటువంటి దానిలో ఉంటే ఒక అందం ఉంటుంది కదా, అది. అలాగే శకునాలంటే ఏంటి, దుశ్శకునాలేంటి, మంచి శకునాలేంటి, శకునాలు మంచివ ఏనమ్మా ఓయమ్మాలార శకునాలు మంచివ ఏనమ్మా ముత్తైదువులిద్దరు మంగళహారతి పాడేరమ్మ. ఇట్లా దరువులో ఏంటంటే ముత్తైదులు ఇద్దరు మంగళహారతి పాడుతున్నారు, ఇద్దరు బ్రాహ్మణులు ఎదురొచ్చారు, ఇవన్నీ ఏంటంటే మంచి శకునాలు వస్తున్నాయి కాబట్టి మీరు వెళ్ళొచ్చు అని. అలాగే ఇంకొక దరువులో ఏంటంటే కలగన్నాను నేను, ఆ కళలో అది కనపడింది ఇది కనపడింది అంటే ఆ దరువులోనే ఏవి కనబడితే మంచి కళ, ఏది కనబడితే మంచి కళ కాదు చెడు కళ, స్వప్న శాస్త్రం అంతా కూడా దానిలోకి చొప్పించడం జరిగింది అనమాట. అలాగే మనం ఇవాళ బాణామతి అని లేకపోతే మందు పెట్టారని అంటాం కదా, ఆ శాస్త్రం తీసుకొని వచ్చి ఇందులో చొప్పించారు. అలాగే మొక్కులు ఏమేమి మొక్కుకోవచ్చు మనకి, నా స్వామి నా దగ్గరికి వస్తే 7 శనివారాలు ఒక్క పొద్దుంటానని మొక్కుకుంటాను, 7 ఆదివారాలు సూర్యుడికి పొంగల్ పెడతానని చెప్పని, ఇట్లా అనమాట. అంటే మనం ఏ రకంగా భగవంతుడిని ఆరాధించి ప్లీజ్ చేసుకోవడానికి సానుకూలమైనటువంటి సందర్భాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇందులో చొప్పించి పొందుపరచడం జరిగింది అనమాట. మామూలుగా మనం ఒక నాట్య ప్రదర్శనగా చూసినప్పుడు ఇవన్నీ పెద్ద అనిపించవు, కానీ ఒక పరిశోధనాత్మక దృక్కోణంతో మనం ఎప్పుడైతే వీటన్నిటిని విశదీకరించి చూస్తాం, ఎగ్జాక్ట్లీ, అండ్ దీన్ని ప్రాపగేట్ చేస్తున్నారు, పీపుల్ని ఎంటర్టైన్ చేయడం కాదు ఎడ్యుకేట్ చేస్తున్నారు కూచిపూడి భాగవతులు. సో అట్లా పరిశోధన దృక్కోణంతో చూస్తే మనకి రకరకాలైనటువంటి విషయాలు. ఇంకొకటి సోషల్ ఎటికేట్,
ఎలా ఉండాలి? సోషల్ ఎటికెట్ ఎట్లా ఉండాలి. సత్యభామ మాధవి తోటి అంటుందనమాట, నువ్వు వెళ్ళి కృష్ణుడికి లెటర్ ఎప్పుడు ఇస్తావు, నేను రాసినటువంటి లేఖ ఎప్పుడు ఇస్తావు నువ్వు అని అడుగుతుంది. వెళ్ళి రుక్మిణి మందిరంలో ఉన్నప్పుడు ఇస్తావేమో, అప్పుడు ఇవ్వకు, ఎందుకంటే ఆయన రుక్మిణి గతుడై ఉంటాడు ఆయన. కాబట్టి అప్పుడేం వినిపించుకోడు. అలాగే కొలువుకూటంలో ఉండి రాజ్య పరిపాలన విషయంలో అంతా నిమగ్నమై ఉన్నప్పుడు ఇస్తావేమో, అప్పుడు ఇవ్వద్దు, చాలా సీరియస్ గా ఉంటారు అప్పుడు. ఎప్పుడు ఇస్తావయ్యా, సాయంకాలం పూట ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో తోటలో ఎప్పుడైతే ఆయన వ్యాహ్యాలకి వెళ్తారో అప్పుడు ఇవ్వు, అప్పుడు చదవంగానే నా దగ్గరికి చూడండి ఎంత బాగా చెప్పారు. మనం కూడా చూడండి, పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చి మన మంచి మూడ్ చూసి అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా వెళ్ళమన్నారమ్మా మా టీచర్ అమ్మా, మన మూడ్ చూసే చెప్తారు వాళ్ళు. అంటే ఈ విషయాలన్నీ కూడా ఎంత బాగా పొందుపరిచారో చూడండి వాళ్ళు, అంత చాలా చాలా. అలాగే నేపథ్యం, ఆడవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉండాలి అని చెప్పి ఆ అలంకారాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆవిడ ధరించేటువంటి నగలన్నీ కూడా చెప్పడం. అలాగే ఆవిడ జడకు ఒక ప్రాశస్త్యం ఉంది. సత్యభామనే అంటే అది చాలా ఆవిడకి ఉన్నటువంటి ఇదంతా కూడా అన్నమాట దర్పం, అహంకారం కన్నా కూడా దర్పంతో చేసేటువంటి విధంగా, అంటే తనను తను పరిచయం చేసుకునేటువంటి దీనిలోనే తన యొక్క దర్పం, అది ఆ సౌందర్య దర్పం కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి ఏదైతే వెల్త్ ఏదైతే ఉందో, ధన సమృద్ధి ఏదైతే ఉందో, ఆభిజాత్యం, వంశాభిజాత్యం కావచ్చు, సత్రాజిత్తు కూతురు అన్నటువంటిది కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి సమంతకమణి యుద్ధ కళ కూడా తెలుసా. నేను అదే అంటున్నాను, ఎంపవర్మెంట్ ఎప్పుడు లేదు చెప్పండి, మీరు ఎంపవర్మెంట్ అంటున్నారు. సత్యభామ మరి నరకాసురుని చంపి భూమికున్న భారాన్ని తగ్గించినట్టు, ఇది సత్యభామ అంటే మనం శృంగారతి దేవత కింద చూస్తాము ఇలాగా, లేకపోతే దర్పం గల వీరవనితగా మనం గుర్తించేది తక్కువ. సో ఈ ఎంపవర్మెంట్ అనే ప్రతి స్త్రీలోనూ ఉందండి. ఓన్లీ థింగ్ ఇస్ అది మనలో ఉన్నది అని రియలైజ్ అయినప్పుడు అది. సో అది నాట్యకళ కావచ్చు, సంగీత కళ కావచ్చు, అది. భామా కలాపం అంటే భామ, సత్యభామ అంటే పేరు, సత్యభామ కలాపం రెండు కలిపితే సమాసం అంటాం కదా, సమాసంలో దీర్ఘం వస్తుంది అనమాట, అప్పుడు సత్యభామ భామా కలాపం అవుతుంది. లేకపోతే సత్యభామ కలాపం రెండు అక్షరాలు కలిపితే సమాసం. ఇప్పుడు నేను మీకు సో మీరు చేసిన నాట్య ప్రదర్శనలు, మీ ప్రోగ్రామ్స్, మీ టూర్స్, వాటి గురించి కూడా చెప్తారు. ఇనీషియల్ గా చెప్పినట్టు కేశవప్రసాద్ మాస్టర్ గారు, తర్వాత పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు, జోసులు సీతారామ శాస్త్రి గారు, వీరందరితోటి నేను ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాలు కూడా చాలా బాగా టూర్ చేసి యక్షగానాలు, కలాపాలు ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ మూవ్ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎంఆర్ అప్పారావు గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు, అప్పటి నుంచి ఆవల సాంబశివరావు గారు కానీ ఏ వైస్ ఛాన్సలర్ వచ్చినా యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ అంటే మాత్రం ఇమ్మీడియట్గా సుందరరామయ్య గారి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు రమ్మనండి అయ్యా అనేవారు అనమాట. సో అట్లా ప్రోగ్రామ్స్ అన్నీ ఇస్తూ ఉండడం జరిగింది. తర్వాత పసుమర్తి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి పెద్ద పెద్ద స్టేజెస్, పెద్ద పెద్ద ఫెస్టివల్స్లో కూడా, లైక్ ఇక్కడ మహానాడులో కానీ అట్లా రకరకాలైనటువంటి ఫెస్టివల్స్లో ప్రోగ్రామ్స్ అవి చాలా తరువుగా ఇవ్వడం జరిగింది. అలాగే తిరుమల నాదనీరాజనంలో కూడా ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అట్లా రకరకాలన్నమాట. తర్వాత మా ఇంకా టీచింగ్లోకి వచ్చేసిన తర్వాత స్టూడెంట్స్ తోటి అన్ని ప్రదేశాలకి వెళ్ళి వాళ్ళతోటి ప్రోగ్రామ్స్ ఇప్పించడం. తర్వాత సిలికాన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి అక్కడ అమెరికాలో కూడా వారి అవకాశం ఇవ్వడం జరిగింది. వెబినార్స్లో, సెమినార్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రోగ్రామ్స్ చేయడం, అట్లా అన్నమాట.